తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు పైటాల సునీతమ్మ గెలుపు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు అందరూ తలపడుతూ ఉంటే మెజార్టీ కోసం చేసుకుంటున్నారు. పైటాల సునీతమ్మ గెలుపు కోసం కాదు, రాష్ట్రంలో చంద్రబాబు తర్వాత పైటాల కుటుంబంలో పైటాల సునీతమ్మకు మెజార్టీ ఎంత గొప్ప ఆలోచనలో ఉంటారు. ఉన్న పరటాల కుటుంబము మన అధికారుల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవులకు ఏదైనా న్యాయం జరగాలంటే అది పరటాల కుటుంబంతోనే సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు గారి తర్వాత రాష్ట్రంలో ఉన్న టీడీపీ నాయకులలో పరటాల సునీతమ్మ గారికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఆ ప్రత్యేక స్థానాన్ని మనము నిలపాలంటే పైటాల సునీతమ్మ గారి సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ కల్పించాలని ఈరోజు వేలాది మంది దేవుని బస్టాండ్కి వస్తున్నారు. మేడమనేటువంటి విషయం తెలియజేస్తున్నాము. మహిళలు రీసెర్చ్ పోవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది. మరి మేడం గారు ఆ మహిళలకు మరుగుదొడ్ల శాలను ప్రారంభించి ఆమె కట్టించాలని కూడా మీ అందరి తరఫున నేను మేడం గారికి నిర్ణయించుకుంటున్నాను. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, పైటాల సునీతమ్మ గారి మెజార్టీని చూద్దామని కూడా తెలియజేస్తున్నాను. ఈ రోజు మన ప్రాంతం అభివృద్ధి కావాలంటే మన పైటాల సునీతమ్మ గారితో సాధ్యమని కూడా తెలియజేస్తున్నాను. పెద్దవారా, అందుకోసం పైటాల సునీతమ్మ గారిని 13వ తారీఖున అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెజార్టీని చూపిస్తున్నామని కూడా మీ అందరి తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పైటాల సునీతమ్మ గారికి వేదిక మీద